అందరికి తెలిసిందే ఫస్ట్ టైం. తర్వాత పక్కా ఇల్లు అని దేశంలోనే మొట్టమొదటిసారి కదా సార్ ఒక రాష్ట్రంలో పెట్టడం. రాష్ట్రంలో పెట్టడం పక్కా ఇల్లు. అప్పుడు ఇందిరాగాంధీ గారి టైంలో ఇల్లు కూడా ఇచ్చారు. ఇల్లు దాన్ని కమల్ ఇల్లు అంటారు, తాటాకులు ఇల్లు. అవునండి కమల్ ఇల్లు అలవాటు. రామారావు గారు వచ్చిన తర్వాత తాటాకులు ఉండడానికి వీళ్ళు తెలిపి పక్కా ఇల్లు కట్టాలని చెప్పి పెంకుటిల్లు లక్షలాది ఇల్లు కట్టించి పేదవారికి ఇచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. మరి అంత ప్రేమించే ఎన్టీఆర్ గారు 94 ఇష్యూ కదండి, చంద్రబాబు గారు డిఫర్ అవ్వడం, లక్ష్మీపార్వతి గారు వాళ్ళ నుంచి డిఫర్ అవ్వడం, ఇలాంటివన్నీ జరిగాయి కదండి. అప్పుడు మీరు చంద్రబాబు గారు స్టాండ్ తీసుకున్నట్టున్నారు కదండి. చంద్రబాబు గారితో బయటకు వచ్చారు, అంటే ఆ స్టాండ్ తీసుకున్నారు. అంత ప్రేమించే అంత అభిమానించే మీరు అంత రెస్పెక్ట్ చేసే రామారావు గారితో ఎందుకు ఉండలేపారండి? కారణాలు ఏంటి సార్? దానికి కారణం ఏంటంటే రామారావు గారు నాకు లైఫ్ ఇచ్చింది చెప్పారు, నాకు దేవుడు లాంటి వ్యక్తి. కానీ ఆ సమయంలో కానీ నా స్టెప్ తీసుకోకపోతే ఎందుకంటే రాక్షసి లక్ష్మీపార్వతి అతను గ్రిప్లోకి వెళ్ళిపోయి అతను చెప్పిందే వేదం సార్. నిజమా సార్ అది? అంటే ఎందుకంటే రకరకాల విమర్శలు అయితే వస్తుంటాయి, అందులో నిజమండి. స్వయంగా అన్నగారి ఇంట్లో ఉన్న మనిషిని నేను. ఈవిడ పెత్తనం రామారావు గారిని లొంగ తీసుకొని ఆ వయసులో ఈవిడ అడ్మినిస్ట్రేషన్ చేయడం మొదలెట్టింది. ఎందుకు నాకే ఫోన్ చేసి అనేక సార్లు ఆ ట్రాన్స్ఫర్ ఈ ట్రాన్స్ఫర్ నువ్వెవరు నాకు చెప్పడానికి కానీ వాదించిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు మినిస్టర్గా ఉండేవారు సార్? ఆర్ఎండ్బి మినిస్టర్. ఓకే, ఆర్ఎండ్బి. అప్పుడు ఆర్ఎండ్బి ఇచ్చారు నాకు. ట్రాన్స్ఫర్ గురించి మాట్లాడితే నో, మీకు సంబంధం లేదు, అన్నగారు చెప్తే చేస్తాం, మీరే చెప్పడానికి అన్ని సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగా అడ్మినిస్ట్రేషన్ పాడు చేస్తూ ఉంటే అప్పుడు పార్టీలు చెదిరిపోతూ ఉంటే, కొంతమంది విడిపోతూ ఉంటే అప్పుడు పార్టీ రామారావు గారి పెట్టి పార్టీ నష్టపోవడానికి వీల్లేదని చెప్పి స్టెప్ తీసుకున్నాం. స్టెప్ తీసుకునే ముందుకు కూడా ఒక 10 మంది వెళ్ళి రామారావు గారు కలిశారు సార్. కలిశారు. సార్ ఇది పార్టీ అలాగే అయిపోతుంది, ఆవిడ అడ్మినిస్ట్రేషన్ పాడు చేస్తుంది, పార్టీని మీరు ఎంతో కష్టపడి పెట్టిన పార్టీ ప్రజలు ఆదరించారు, మీరు కొంచెం ఆలోచించారంటే నో అన్నారు. ఆ కమిటీలో అశోక్ గజపతి గారు ఉన్నారు, తర్వాత చనిపోయారు హరికృష్ణ గారు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ వీళ్ళు అడిగారు. అడిగితే రామారావు గారు పాపం ఆ మాయలేడి అంటారు కదా, మాయలేడి చేతిలో జరిగిపోయి నో మీరు చెప్పింది విన్నారు. అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో మార్చవలసిన పరిస్థితి వచ్చింది. కానీ ఆ తర్వాత ఎప్పుడైనా మీరు బాధపడ్డ సందర్భం ఏదైనా ఉందా సార్? ఎందుకంటే రామారావు గారు మీకు లైఫ్ ఇచ్చిన ఆయన ఒక దేవుడు లాంటి వ్యక్తి అని అన్నారు కదండి. ఆయనతో డిఫర్ అవ్వాల్సి వచ్చింది అంటే ఆయన బాధ పెట్టాల్సి వచ్చింది అని ఎప్పుడైనా మీరు బాధపడ్డ సంఘటన? అందరూ బాధపడ్డండి. ఆ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరికి టికెట్లు ఇచ్చారో అందరం బాధపడ్డాం. అయితే అతను పెట్టిన పార్టీ భూస్థాపితం ఆ రోజుతో జరగకూడదు. ఓకే, కలకాలం ఉండాలి సార్. ఒకవేళ లక్ష్మీపార్వతి గారి చేతుల్లోకి వెళ్ళి ఉంటే పార్టీ, అంటే రామారావు గారు ఆవిడ చెప్తున్నట్టు వినేవారు అని అన్నారు కదండి, ఆవిడ చేతుల్లోకి వెళ్ళి ఉంటే తెలుగుదేశం అనేది ఉండేది కాదండి. ఆవిడ చీరలకు కూడా లొంగిపోయేదండి. ఎవరైనా పని ఉంటే పట్టు చీర చాలు. మీకు నాకు గుర్తుందో లేదు, పూర్వం ఉన్నటువంటి విలేకరులు అడగండి, హైదరాబాదులో ఆవిడ పట్టు చీరలతో తులాభారం పెట్టారు లక్ష్మీపార్వతికి. ఎప్పుడో చెన్నారెడ్డి టైంలో జరిగింది అనుకున్నాం మనం. చెన్నారెడ్డి గారి టైంలో తులాభారం అవునండి. ఈవిడ పట్టు చీరలతో తులాభారం ఏంటండి ఇది? రామారావు గారు ఎంత నిజాయితీకి పనిచేశారండి. అతను కాపాడవలసిన పరిస్థితుల్లో అతని పేరు చెప్పుకొని పార్టీకి డ్యామేజ్ చేయడం తప్పు కదా, దాన్ని మేము ఖండించాం. తర్వాత అంటే మీరు డిఫర్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఎప్పుడైనా అన్నగారిని రామారావు గారిని కలవడం జరిగిందా సార్? 2-3 సార్లు కలిశాను. అంటే మా ఇంట్లో మ్యారేజ్లు వెళ్ళినప్పుడు కానీ పాడినప్పుడు కానీ వెళ్ళినప్పుడు అలా తమ్ముడు బాగున్నారా, తమ్ముడు గారు బాగున్నారా, మా మిస్సెస్ అమ్మ అనేవారు, అమ్మ ఎలాగున్నారు, పిల్లలు అలాగా. అంటే తనతో డిఫర్ అయ్యారు మీరు, ఆయన్ని వదిలేసి వెళ్ళిపోయారనే కోపం ఎప్పుడు మీ మీద ప్రదర్శించలేదండి? అతని మనస్తత్వం నాకు తెలుసు కదా. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఈవిడ మనస్తత్వం అతనికి అర్థమైపోయింది. అర్థమైపోయిన తర్వాత పార్టీని నిలబెట్టారని సంతోషపడ్డాడు అతను. నిజమా సార్? నేను మాట్లాడినప్పుడు తెలిసిపోతుంది కదా అతనితో, లేకపోతే లోపలికి రానిస్తాను నన్ను, బయటకు పోవండు. అదే అవును, నేను అదే అడుగుతున్నాను సార్. కూర్చోబెట్టి అందరూ బాగున్నారు, ఎలాగున్నారు, జాగ్రత్త చేయండి, పార్టీని కాపాడండి చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి కోసం అడిగారా సార్? అడిగారండి, ఎలా ఉన్నారు ఏంటి, పార్టీ ఎలా ఉంది? మా పిల్లల గురించి అండి, మా కుటుంబ సభ్యుల గురించి అందరూ అడిగి పార్టీని కాపాడండి, అదే పార్టీ కోసం కూడా ఆయన పార్టీ జాగ్రత్త తీసుకెళ్ళండి, ఇక్కడ ప్రజలు పేదవాళ్ళ గురించి ఆలోచించండి చెప్పి. మరి ఆయన ఏ కోపంతో, అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఇప్పటికి కూడా అంటే ఎప్పటి నుంచో కాంగ్రెస్ వాళ్ళు ఉపయోగించారు, తర్వాత వైసీపీ వాళ్ళు కూడా ఉపయోగిస్తున్నారు. ఎన్టీఆర్ గారు అప్పట్లో ఒక జామాతా దశమగ్రహ
అంటే అల్లుడు 10వ గ్రహం ఇలాగని ఒక 10వ గ్రహం అన్నట్టు ఇలాగని ఒక క్యాసెట్ ఒకటి చేశారని లేకపోతే ఆయన స్పీచెస్ ఇచ్చారని అంటే చంద్రబాబు నాయుడు గారికి తనను వదిలేసిన వాళ్ళకి వ్యతిరేకంగా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని తిడుతూ దాన్ని ఇప్పటికీ వైసీపీ వాళ్ళు ఇప్పటికి కూడా ఉపయోగిస్తూ ఉంటారు సార్. ఇప్పుడు చేతకాని నాయకులు చేస్తారండి. ఆ రోజు కోపంలో ఎన్టీ రామారావు గారు ఒక క్యాసెట్ రిలీజ్ చేయడం కరెక్టే, ప్రశ్నలో మాట్లాడారు. ఓకే ఓకే, అది ఇమీడియట్గా విడిపోయిన తర్వాత మాట్లాడిందా సార్? అన్నీ విడిపోయిన తర్వాత ఆ బాధలో అన్నారు చంద్రబాబు నాయుడు గారు నాకు ద్రోహం చేశారు, నన్ను నమ్ముకున్న తమ్ముళ్ళు అందరూ నన్ను ద్రోహం చేశారు అని క్యాసెట్ మాట్లాడారు. తర్వాత రిలైజ్ అయిన తర్వాత పార్టీ బాగా జరుగుతుంది అన్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు రాజకీయంగా వీళ్ళు డైరెక్ట్గా నీ పార్టీ ఏం చేసిందో అడిగి ఓట్లు అడగాలి తప్పించి ఎన్టీ రామారావు గారు మాట్లాడి క్యాష్ చేసి ఎన్టీ రామారావు గారు చంపేసింది తెలుగుదేశం వాళ్ళే మేము చెబుతామండి. పార్టీ స్థాపించిన వ్యక్తి మా అందరికీ కూడా గౌరవం ఇచ్చి ఒక ఉన్నతమైన స్థానంలో పెట్టిన వ్యక్తి, అతను ఎందుకు మోసం చేస్తాం? అతను పెట్టిన పార్టీ ఇన్నాళ్ళు అతను లేకపోయినా 40 సంవత్సరాల నుంచి ఎన్ని కష్టాలు వచ్చి ముందుకు తీసుకెళ్తామంటే ఎందుకు తీసుకెళ్తున్నాం? బికాస్ ఆఫ్ ఎన్టీ రామారావు. ఈరోజు కూడా ఎన్టీ రామారావు గురించి మాట్లాడతాం మేము. రామారావు గారు పెట్టిన పార్టీ పేదల పార్టీ, ఆ పార్టీకి గౌరవించండి ఓటేని ఎందుకు కొడుతున్నాం? అతని మీద గౌరవం మాకు, విశ్వాసం మాకు. ఇప్పుడు బతుకున్నంత కాలం అతనికి ఉంటుంది మాకు. ఫస్ట్ మాట్లాడింది అతని గురించి, అతనితో స్టార్ట్ చేస్తాం మేము ఏ మీటింగ్ అయినా. ఇవన్నీ ఏదో పొలిటికల్గా వీళ్ళు డైరెక్ట్గా అడగలేక ఓట్లు అడగలేక ఇలా చేసాడు అలా చేసాడు అని మాట్లాడతారు తప్పించి మరి జగన్మోహన్ రెడ్డి చేసాడండి. అతను ఓట్ల కోసం సొంత బాబాయిని చంపుకోలేదా? ఇన్ని వ్యాసాలు వేయలేదా? ఏం మాట్లాడతారు? అతను సిద్ధాంతాల గురించి మాట్లాడాలా? ఏదో లేనిపోని కల్పించి ఓటు సంపాదించడం రాజకీయ పార్టీ లక్షణం కాదు, అది నాయకత్వం వహించవలసిన అవసరం కూడా లేదు సార్. ఇప్పుడు పాత తరం రాజకీయాలను పక్కన పెడితే ఇప్పుడు ఉండే కాంటెంపరీ రాజకీయాల విషయాలకు వస్తే ఇప్పుడు ఎలా ఉంది సార్ రాజకీయం అనేది? ఎందుకంటే మీరు పాత తరాన్ని చూసారు, ఇప్పుడు తరాన్ని కూడా రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు. సో ఎలా అనిపిస్తుంది మీకు రాజకీయం మీద? అంటే అప్పుడు రాజకీయాలకు ఇప్పుడు రాజకీయాలు చాలా తేడా వచ్చిందండి. ఇవాళ ఏంటంటే రాష్ట్రం గురించి ప్రజల సంక్షేమం గురించి ఆలోచించే నాయకులు కరువైపోయారు. ఇవాళ ఎందుకు కరువైపోయారు అంటే నేను ప్రజలు కూడా అంటున్నాను, మీకు కావాల్సిన నాయకుడిని, మీకోసం ఆలోచించే నాయకుడిని, రాష్ట్ర కోసం ఆలోచించే నాయకుడిని, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచించే నాయకుడిని ఎన్నుకోవాలి తప్పించి పనికిమాలిన వాళ్ళందరికీ ఓట్లు వేసేసి ఇవాళ రాష్ట్రం అలాగైపోయింది అలాగైపోయింది అని చెప్పి గుండ్లు బాధ కూడా సుఖమేంటి మీకు? మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏదో మాయ మాటలు చెప్తే నమ్మేసి ఓట్లు వేశారు. ఇవాళ అదే ప్రజలు మీ గ్రామాలు వెళ్తూ ఉంటే గ్రామాల్లో రోడ్లు లేవండి, ఎక్కడ చూసిన కన్నాలు రోడ్లేని కన్నాలే, ఏ సంక్షేమం లేదని మాట్లాడుతున్నారు. మరి ఆ రోజు మీ మాటలు నమ్మి ఓట్లు వేసారు, ఇవాళ మొత్తం రాష్ట్రాన్ని తోసేసుకున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయగలం? మళ్ళీ రేపు వచ్చే ఎలక్షన్లో మీరందరూ కూడా కళ్ళు తెరిచి మీకు సరైన నాయకుడు, రాష్ట్రాన్ని బాగు చేసే నాయకుడు, నష్టపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి ఎలా చేయాలి, మన పిల్లల భవిష్యత్తు ఆలోచించేటువంటి పరిస్థితి వస్తే రాష్ట్రం బాగుపడుతుంది. అందుకే మనం ఓటేస్తే కళ్ళు మూసుకొని ఓట్లేస్తే ఇగో ఇటువంటి దుర్మార్గులు వస్తారు, రాజ్యం వెళ్తారు. ఇప్పుడు అటువంటి దుర్మార్గులు రాజ్యం వెళ్తే రాష్ట్రం ఏం బాగుపడుతుంది? అంచేత పబ్లిక్ కూడా ఆలోచించవలసిన అవసరం ఉందని చెప్పి నా భావన సార్. కానీ ఇప్పుడు చాలామంది ఎనలిస్టులు లేకపోతే ప్రజల్లో కూడా ఒక భావన అయితే ఉందండి, అంటే ప్రతీకార రాజకీయాలు, ప్రతీకారం తీర్చుకోవడమే రాజకీయంగా. అంటే ఈ పార్టీ ఆ పార్టీ అని కదా, నేను ఏ పార్టీని మెన్షన్ చేయట్లేదు, మామూలు జనరల్గా ఉండే ఒపీనియన్ మాత్రమే చెప్తూ ఉన్నానండి. అలాంటివి నడుస్తున్నాయి అని చాలామంది అనుకుంటూ ఉన్నారండి. ఇది మారాలి, చేంజ్ అవ్వాలి అని అనుకుంటూ ఉన్నారు. ప్రతీకార రాజకీయాలు నడుస్తున్నాయని మీరు భావిస్తున్నారా సార్? తప్పనిసరిగా చెప్తాను నేను. దౌర్జన్యం ఇటువంటి పాలన నేను ఎప్పుడు చూడలేదు, గతంలో కూడా జరిగిందని అనుకోను. అంటే దీనికి కారణం కూడా ఉందండి, మూలాలు ఉన్నాయి. ఆవిడ ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి కూడా ఉన్నప్పుడు ఇటువంటి సంఘటన జరిగాయి. మీకు గుర్తుందో లేదో, మీకు కురవలేమో ఆ రోజుల్లో. ఎన్నో యాజిటేషన్ జరిగాయి. ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ పెట్టి ఎన్ని అవతకం చేశారు మనం చూసాం, గుర్తు చేసుకుంటున్నాం. అప్పుడు అదే ప్రజలు మళ్ళీ తిరుగుబాటు చేసి ఇందిరాగాంధీని పక్కన పంపించారు, చూసాం కదండి. ఇవాళ మోడీ గారు అతనికి ఎదురుగా మాట్లాడితే ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు, అది పత్తండి అది. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి అతను చేసినటువంటి అవినీతి గురించి మాట్లాడితే కేసులు, ఇవాళ నా మీద 15 కేసులు పెట్టాడు. మాట్లాడకూడదా ప్రజాస్వామ్యంలో? మీ మీద నిర్భయ కేసు కూడా పెట్టినట్టున్నారు కదండి. కేసు పెట్టాడు. ఏంటి సార్, ఏ విషయంలో అండి నిర్భయ కేసు పెట్టారు? ఏముంది, దానికి కారణం ఏమీ లేదు. కమిషనర్ ఒక లేడీ ఉండేది, ఒక ఇష్యూలో వెళ్ళి మాట్లాడా,
మాట్లాడిన తర్వాత రేపు లోపుని కానీ మీరు చేయకపోతే ఆ పని చేయకపోతే పద్ధతి కాదు, బాగుండదని చెప్పాను. ఓకే. దానికి ఏం చేశారంటే నిర్భయ కేసు. ఆవిడ ఏదో నిర్భయ కేసు ఏంటి, ఈ వయసులో నిర్భయ కేసు ఏంటి నాకు మీద? 3-4 ఏళ్ళ క్రితం సార్. 66 సంవత్సరాల్లో 3-4 ఏళ్ళ క్రితం కదండి అది. 3-4 ఏళ్ళు అయినట్టు ఉంది కదండి నిర్భయ కేసు. సంవత్సరాలు అయింది. అదే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. జగన్మోహన్ రెడ్డి టైంలో. ఓకే ఓకే. నేను చెప్పాను, నువ్వు ఎన్ని కేసులు పెట్టుకున్నా నేను భయం పెట్టి ప్రసక్తి లేదు, నువ్వు చేసిన తప్పులన్నీ కూడా మాట్లాడుతూనే ఉంటారు, ఏ కేసు పెట్టు. ఒకరోజు తెల్లవారుజామున వచ్చి మా ఇల్లు గోడలు పాల్గొట్టారు. తెల్లవారుజాము 3 గంటలకు గోడలు. మీ అబ్బాయి కోసం కదండి? అబ్బాయి కోసమేనా? మీ అబ్బాయి గోడ ఆక్రమించారు. ఓకే ఓకే. ఆక్రమణ అనేది అవును అప్పట్లో చదివాను. కొలతలేసి చూపించమంటే చూపించలేదు. రెండోది అర్ధరాత్రి 3 గంటలకు గోడ దూకి వచ్చారు, అరెస్ట్ చేశారు నన్ను, తీసుకొచ్చి ఇక్కడ కోర్టులో పెట్టారు. కోర్టు ఏమో వాళ్ళు చేసిన తప్పు అని చెప్పింది. ఇలాగ అన్ని కేసులు కూడా వాస్తవాలు లేవు. నన్ను బెదిరించడానికి నా నోటంటే మాట రాకుండా చూడటం కోసం ట్రై చేశారు. నేను కూడా చెప్పాను, మీరు ఎన్ని కేసులు పెట్టినా ఏం పీకలేరు, నన్ను ఆఫ్ చేయలేరు, మీ తప్పులు మాట్లాడుతూ ఉంటామని చెప్పాను. వైసీపీ నాయకులు కూడా కొంతమందిని లక్ష్యంగా చేసుకొని పనిచేస్తున్నారని మీ వాళ్ళు కూడా కొంతమంది అంటూ ఉంటారు. అంటే మీలాంటి వాళ్ళు అటాకింగ్ మోడ్లో ఎవరైతే ఉన్నారో, ప్రభుత్వాన్ని ఎక్కువ విమర్శిస్తూ ఉన్నారో, కొంచెం మాస్లోకి పదునైన భాషతో ఎవరైతే విమర్శలు చేస్తున్నారో వాళ్ళని ఎక్కువ కట్టడి చేయడం కోసం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు అని అంటూ ఉంటారండి. అంటే మీరు పదునైన భాష ఉపయోగించడం లేదా పదునుగా మాట్లాడడం అనేది కూడా మీ మీదే ఇలాంటి కేసులు పెట్టడానికి దోహదం చేసింది అనుకోవచ్చు అండి. నేను ఒక్కనే కాదు, అప్పుడు ఏంటంటే ఎవరో మాట్లాడలేని పరిస్థితుల్లో నాతో పాటు ఒక 20 మంది, అచ్చెన్నాయుడు గారు కానీ, రామ్మోహన్ నాయుడు గారు కానీ, అశోక్ గజపతి గారు కానీ, ఇక్కడ ఇటువంటి వాళ్ళు నేను కానీ ఇక్కడ ఇలా ముందుకు వెళ్తే గుంటూరు జిల్లాలో కొంతమంది ఉన్నారు, వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉంటే వీళ్ళందరి మీద కూడా అటాక్ ద్వారా వెళ్ళారు, కేసులు పెట్టారు, కొంతమంది జైల్లో పెట్టారు. అచ్చెన్నాయుడు గారు జైల్లో పెట్టేశారు కదా. నేను ఒకరిని జైలుకి వెళ్ళలేదు కానీ, కోర్టుకి వెళ్ళడం, స్టేలు తెచ్చుకోవడం కానీ చాలామంది జైలుకి వెళ్ళారు. వీళ్ళందరూ భయపెట్టడానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఏంటంటే జనం తిరుగుబాటు చేశారు. ఆ రోజుల్లో ఒక 20-30 మంది మేము తిరుగుబాటు చేసాం. ఇవాళ జనంలోకి వెళ్ళింది అది. ఈవేళ చూస్తారు కదా, ఎక్కడ పడితే అక్కడ జనం తిరుగుబాటు చేస్తున్నారు. అందరూ జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసాడు మాట్లాడే పరిస్థితి వచ్చింది కదా. ఆ రోజు మేము మాట్లాడడం వల్ల వచ్చింది నన్ను జనం అర్థం చేసుకున్నారు. నిజమే, చెప్పింది వాస్తవం, రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది, అప్పుల పాలు అయిపోయింది, కుర్రాళ్ళకి ఉద్యోగాలు లేవు, సర్వనాశనం అయిపోయింది అని చెప్పి ఈవేళ ప్రజలే తిరిగిపోటు చేసే పరిస్థితికి వచ్చింది. అదే మేము కోరుకున్నాం ఆ రోజునే. సార్ అలాగే కాంగ్రెస్ గవర్నమెంట్లోని మీ మీద రౌడీ షీట్ కూడా ఓపెన్ చేశారని విన్నాను, నిజమా సార్? అది ఇప్పుడు కాదండి, అదే అండి ఒక 15-20 ఏళ్ళ క్రితం ఎప్పుడు అనుకుంటాను. పోలీస్ స్టేషన్లో గొడవ అయింది. ఆ గొడవ మీద నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళా. పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ సిఐ గారికి నాకు రఫ్గా గొడవ అయింది. సరిగ్గా కేసు పెట్టారు. తర్వాత ఎంక్వైరీలో కేసు తేలలేదు, కేసు పోయింది. అంటే కేసు పెట్టడం అంటే రౌడీ షీట్ ఓపెన్ చేసి కేసు పెట్టారు సార్? రౌడీ షీట్ అలాంటిది ఏం లేదండి. ఓకే ఓకే, కేసు పెట్టారు. రాజకీయ నాయకులు కేసులు అనేవి మామూలే కదండి. అంటే మీరేనే కాదు, ఏ పార్టీకైనా మామూలే కదా సార్. పబ్లిక్ లైఫ్లో ఉన్నానండి. పూర్వం మేము ఏంటంటే ఎమ్మెల్యేని కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడు ఎమ్మెల్యేలు అంతా ప్రెస్టేజ్ ఫీల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి. ఎవరైనా మాకు ఓట్లు వేసే వాళ్ళు వచ్చి, సార్ మాకు అరెస్ట్ చేశారండి సిఐ గారు అంటే, పదా పోలీస్ స్టేషన్కి కానీ వెళ్ళేవాళ్ళం. ఇది అడిగేవాళ్ళు, ఎందుకు అరెస్ట్ చేసావయ్యా, కారణం ఏంటి అని అడిగేవాళ్ళమే. ఆ రోజు సిఐ గారు ర్యాష్గా మాట్లాడితే రావడం కుర్రవాళ్ళు ఎందుకు అరెస్ట్ చేసావు, కారణం చెప్పు, లేకపోతే నేను తీసుకెళ్ళిపోతానని చెప్పి బయటికి రండి అని తీసుకొచ్చా. దాని మీద కేసు పెట్టారు. అప్పుడు కోర్టులో కేసు అయింది. కోర్టులో అన్ని చూపించాం. కోర్టు ఏమో కేసు ఉండడానికి వీలేదని. అప్పట్లో మీ మీద బంగారు పాప గారు గెలిచారు కదండి, అప్పుడు మీరు ఎమ్మెల్యేగా లేనట్టు ఉన్నారు కదండి. మీ మీద కేసు పెట్టినప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాను. ఎమ్మెల్యేగా ఉన్నారా? ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే అయింది ఇది. బంగారు బాబు గారు తర్వాత అండి మీ మీద గెలిచింది. తర్వాత ఎలక్షన్లో ఆవిడ గెలిచారు. ఓకే ఓకే, కాంగ్రెస్ పార్టీ నుంచి. కాంగ్రెస్ పార్టీ. ఓకే, అప్పట్లో మీకు ఒక సిఐటియో సిపిఎం అంటే కమ్యూనిస్ట్ లీడర్కి ఒక ఆయన రుత్తల ఎర్రనాయుడు ఎవరో అనుకుంటా అండి, ఎర్రాపాత్రుడు గారు, రుత్తల ఎర్రాపాత్రుడు గారు, ఆయనకి గట్టిగా టకాఫోర్గా ఒక గొడవలు అంటే ఒక వైరు ఉండేదంటే అండి, నిజమేనా? పొలిటికల్ వైరు. అతను బంధువు, నాకు బంధువు అవుతాడు, మా కాస్టే బంధువే అండి. మా తాతయ్య గారు రుత్తలవారు, అతను కూడా రుత్తలవారే ఇంటి పేరు. పొలిటికల్ అతను సిపిఐ. ఓకే, సిపిఐ పార్టీ అతను. బంగారు బాబు గారు ఏమో కాంగ్రెస్ పార్టీ, నేను తెలుగుదేశం పార్టీ. ఓకే, పొలిటికల్ వైరు తప్పించి అతనికి నాకు వైరు ఏం లేదు సార్. పొడికి ఇంట్లో ఫంక్షన్ అయితే మేము వెళ్తూ ఉంటాం, మా ఇంట్లో ఫంక్షన్ వస్తూ ఉంటారు. అది
ఉన్నారు సార్ ఆయన? ఓకే ఓకే. అప్పట్లో ఆయన ప్రోద్బలంతో కేసు కూడా పెట్టారు అని విన్నానండి. అలాంటిది ఏం లేదండి సార్. ఇప్పుడు ఇందాక జైలు అన్నారు కదండి, రాజకీయ నాయకులకి జైలు, మా వాళ్ళు అందరూ వెళ్ళి వచ్చారు నేను తప్ప అని అన్నారు కదండి. ఆల్మోస్ట్ చాలామందిని అరెస్ట్ చేశారన్నారు కదండి. చంద్రబాబు గారిని జైల్లో పెట్టడం అనేది నిజంగా ఒక సంచలనం అండి, దేశ రాజకీయాల్లోనే ఒక సంచలనం. అప్పటి వరకు ఆయన కోసం ఏమనుకునేవారంటే అండి, అంటే ఒక మీడియా పరంగా కానీ ఏదో ఒక విధంగా ఆయనని ఎవరు తాకలేరు, అంటే ఆయన సాహసం చేయలేరు, ఆయన తాకే సాహసం చేయలేరు ఇలా అని వినిపించేది. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు ఒక స్కిల్ స్కామ్లో ఉన్నారని చెప్పి ఒక కేసు పెట్టి జైలుకి పంపించడం జరిగింది. సో వాళ్ళు మావాడు మగాడు, మేము ఆ హీరోయిజంగా చేసాం, చంద్రబాబు గారిని అసలు ఎవరు ఏమీ చేయలేరన్నారు, సరైన వాళ్ళు వచ్చారు కాబట్టి మేము చేయగలిగామని చెప్పి వాళ్ళు చెప్పుకున్నారు వైసీపీ వాళ్ళు. దీన్ని ఎలా చూస్తారండి? అది హీరోయిజం కాదు సార్, అది పిరికితనం నా దృష్టిలో. చంద్రబాబు నాయుడు గారి మీద పబ్లిక్ నమ్మకం ఏంటంటే తప్పు చేయడు అన్నట్టు పబ్లిక్ ఒపీనియన్ ఉంది. మేధావులు కానీ ఆఫీసులు అందరికీ తెలుసు తప్పు చేయడు, 4 సార్లు ఆలోచించి చేస్తాడని. మొన్న నువ్వు ఎందుకు అరెస్ట్ చేసావు, ఏ తప్పు ఉందని చేసావు, ఇన్ని వేల కోట్లు దోపిడీ చేసిందని చెప్పావు కదా, అరెస్ట్ చేసావు కదా. స్కిల్ డెవలప్మెంట్ దీంట్లో స్కిల్ డెవలప్మెంట్ విషయంలో ఆ రోజు క్యాబినెట్లో నేను కూడా మంత్రిగా ఉన్నా, క్యాబినెట్లో మంత్రులు డిస్కషన్లో. దానివల్ల కొన్ని లక్షల మందికి ట్రైనింగ్ ఇచ్చాం. ఇవాళ బెంగళూరులో కానీ, చెన్నైలో కానీ, అమెరికాలో కానీ, విదేశాల్లో కానీ కొంతమంది కుర్రలు పని చేస్తారంటే బికాస్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్. ప్రతి జిల్లాలో ఓపెన్ చేసాం. దాంట్లో అవకతవకలు జరిగే అవకాశాలే లేవు. అది చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి పబ్లిక్లో తిరగకుండా చేసి ఇది లబ్ధి పొందాలని చూశాడు, అది రివర్స్ అయింది. వేళ జగన్ గారు కూడా రాజకీయంగా రాడు తెలిపారు. ఆయన కూడా అంటే మామూలుగా ఎలా పడితే అలాగే నిర్ణయాలు అయితే తీసుకోరు, ఎందుకంటే రాజకీయంగా ఒక 10 ఏళ్ళు పార్టీ నడిపారు. సో రాజకీయంగా ఎత్తు పల్లాలు కూడా చూశారు. ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు. సో అలాంటి ఆయన చంద్రబాబు గారిని జైల్లో పెడితే మైలేజ్ వస్తుంది, ఆయనకి సానుభూతి వస్తుంది అనే దాన్ని గ్రహించలేకపోయారా ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డికి రాజకీయం తెలిసింది. జగన్మోహన్ రాజకీయం చెప్పండి, ఎవరు చెప్పారు రాజకీయం తెలిసిందండి? భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసులు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి మీద ఉన్నాయా? అటువంటి దౌర్భాగ్యం అండి వీళ్ళు. నేను చెప్పింది కాదు, సిబిఐ ఇచ్చిన రిపోర్ట్ ఇది. ఓకే, ఎన్ని కేసులు ఉన్నాయో? ఎన్ని ఉన్నాయి సార్? సిబిఐ కేసు 13, ఈడీ కేసు 9, ఇతర కేసులు 8, మొత్తం 31 కేసులు సిబిఐ ఇచ్చిన రిపోర్ట్. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి మీద ఇన్ని కేసులు ఉన్నాయండి? ఇది రాజకీయ నాయకుడు అండి? రాజకీయ నాయకుడు కాదు, దోపిడీ దొంగ. ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేయడం కోసం రాజకీయాలకు వచ్చేది తప్పించి అతనికి రాజకీయం తెలుసండి? రాజకీయం అంటే కక్ష సాధింపా, జైల్లో పెట్టవా, ఎంక్వైరీ చేయి, కోర్టులో నిరూపించావా, సిఐడి చేత అరెస్ట్ చేయించావు, 53 రోజులు జైల్లో పెట్టించావు, 53 లక్షలు చూపించావు. నువ్వు తప్పు కదా అది. రాజకీయ కక్షలాంటి రాజకీయం అంటే నువ్వు చంద్రబాబు నాయుడు చేసి చాలా బ్రహ్మాండంగా ఇంజనీరింగ్ కాలేజీ పెట్టారు, అది చాలా బ్రహ్మాండంగా డెవలప్ చేశారు, నేను చేశారు. నువ్వు వచ్చి అతనికంటే బాగా చేయి, అంతేకాని కేసులు పెట్టేటి. మీరు అంటున్నారు రాజకీయ బాగా పరిణితి వచ్చింది, పరిణితి రాదు అతనికి. రాలేదంటే